One TV News. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుపోవడంతో 2 కాళ్లు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ నుజ్జైపోయింది. నల్గొండ వైపు నుంచి వస్తున్న లారీ నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో సూచిక బోర్డు సరిగా లేకపోవడంతో మూల మలుపు వద్ద ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరామిరెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్ ల్యాండ్ మార్క్ హోటల్స్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని యాజమానులు వినయ్ రాజారెడ్డి తెలిపారు. ఓ మహిళ వచ్చి తందూరి రోటీ పాచిపోయిందని చెప్పారన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని కావాలని తమ హోటల్ను అవమానించారని తెలిపారు. కస్టమర్లకు మంచి సేవలను అందిస్తున్నామని ఇలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దని తెలిపారు. చాలా టూ మచ్ చేసింది. అది ఏమైందో ఈ అబ్బాయి క్లియర్ గా చెప్తాడు. మీకు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాతకి నేను కాచిగూడ పిఎస్ నుండి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఫస్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతాను. తర్వాత మేడం మాట్లాడింది. నేను తందూరి రోటీ తీసుకున్నా, తందూరి రోటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాచిపోయింది ఇచ్చినారా అని చెప్పేసి మాట్లాడాను. మేడం లేదు, మీరు హోటల్కి రాండి, హోటల్లో రీప్లేస్మెంట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడాను. లేదు, నేను ఆల్రెడీ 2 times వచ్చినా అయినా నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పేసి మాట్లాడాను. లేదు, మీరు రండి, ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా హోటల్లో అని చెప్పేసి అంటే లేదు నేను రాను. నాకు రికార్డింగ్ ఎందుకు చేస్తాం? మనం ప్రతి కాల్ రికార్డింగ్ చేయం. ఆర్డర్ కాల్స్ ఉంటాయి, ఏవేవో కాల్స్ ఉంటాయి కదా. ఇది బ్లాక్ మెయిల్ కాల్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము కాల్ రికార్డ్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఎవరిద్దరిని తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళే అది చూసారు కదా మీరు వీడియో. ఆ వీడియోలు అంతా పిచ్చి పిచ్చికి చేసి లేదు 5 లక్షలు కాదు కానీ మీరు ఏమన్నా సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే మీ వీడియో వైరల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నమాట. చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు దీనికి సహకరించి సపోర్ట్ చేయాలి. అది రికార్డ్ అయింది. ఆమె 30,000 అడిగింది. లాస్ట్ కు 30,000 అడిగితే నేను పిఎస్కి వెళ్ళిపోయినా. పిఎస్కి వెళ్ళినాక వాళ్ళు మేము కేసు పెట్టలేదు. పిఎస్ వాళ్ళు ఏమన్నా అంటే రోడ్డు చూసి బాగున్నది అన్నారు. బాగున్నది అన్నాక నేను మళ్ళీ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతోంది. పాఠశాలలో చదువుతున్న 4 విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు విరేచనాలతో అస్వస్థకు గురయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. గతంలో పారిశుద్ధ్య లోపం వల్లనే జాండీస్తో 2 మృతి చెందారు. చాలా మంది విద్యార్థినులు హాస్పిటల్ పాలయ్యారు. అది మరవక ముందే అదే పాఠశాలలో డయేరియా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే గిరిజన సంక్షేమ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని అటు గిరిజన సంఘాల నాయకులు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలోని రంగప్ప గట్టు వద్ద వెలిసిన శ్రీ గురు సుబ్బారుడ స్వాముల రథోత్సవం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప, బొంబాయి దయాబాబు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి ఫల పుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. 63వ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకోజాం నుంచే మల్లికార్జున స్వామివారిని గురు సుబ్బారుడ స్వాముల స్వామి వారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, ఫల పుష్ప అలంకరణ, వెండి కవచ అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయం నుంచి పెండేకల్లు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించి ఉత్సవమూర్తిని మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం శ్రీ సుబ్బారుడ స్వాముల రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు అంగరంగ వైభవంగా లాగారు. రథోత్సవం తర్వాత భవిష్యవాణి భక్తులకు వినిపించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మరియు వైసీపీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో నాయి బ్రాహ్మణులకు సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం చెప్పారు. గురువారం కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు. వరదయ్యపాలెంలో సెలూన్ షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలవుతున్న తీరును పరిశీలించారు. ఆ ప్రాంత విద్యుత్ శాఖ అధికారులతోనూ పథకం అమలుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాలా అప్పుల ఊబిలోకి చిక్కుకున్న రాష్ట్రాన్ని ప్రగతి వైపు పరుగులు పెట్టిస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై ప్రజలు సైతం సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. 2026-27 బడ్జెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. గత బడ్జెట్లో కన్నా ఈ ఏడాది నిధుల శాతం పెంచడం హర్షణీయమన్నారు. వీటిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్ నివేదిక వాస్తవాలను బయటపెడితే దాని నుంచి తప్పించుకోవడానికి శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్యేలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను పారదర్శకులను వేసుకుని ప్రదర్శన పెట్టడం దారుణమన్నారు. సూపర్ 6 పథకాలు అద్భుతంగా సూపర్ హిట్ అయినాయి. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 సుమారు నెలకు 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఈరోజు నిరుపేదల సేవలో కూటమి ప్రభుత్వం ఉంది. ఒక పక్క నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణ సోదరులకు ఒకరికి అవకాశం ఇవ్వడం ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అదేవిధంగా ఎండోమెంట్ దేవాలయాలు 6Aకి సంబంధించి 44 దేవాలయాల్లో ఈరోజు నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000కు గౌరవ వేతనం పెంచడం, అత్యాధునికమైన పనిముట్లు, నాణ్యమైన పనిముట్లు ఇచ్చి ఆ వృత్తులను ప్రోత్సహించడానికి ఒక్కసారి బడ్జెట్లో బీసీల బడ్జెట్లో చూస్తే పోయిన బడ్జెట్లో 40,000 కోట్ల పైగా పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో 50,000 కోట్ల పైగా ఈరోజు బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో బీసీలకు సుమారు 3,000 కోట్ల పైగా అదనంగా కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి ఈరోజు ఇది బీసీల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఒక పక్క పోలవరము, ఒక పక్క అమరావతి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 22 నెలల పరిపాలనా కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. అన్ని పథకాలు కూడా ఈరోజు సూపర్ 6 కింద ప్రజలందరికీ అందుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులు ఈరోజు షాపులు పరిశీలించడానికి రావడం జరిగింది. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ కాలుష్యంపై కోమటిగుంట వాసులు ధర్నా చేపట్టారు. సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ వెదజల్లుతున్న దుమ్ము, ధూళి, రసాయన వ్యర్థాలు కాలుష్యం నుంచి తమను కాపాడాలని కోరుతూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం కోమటిగుంట వాసులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సత్యవేడు కోమటిగుంట గ్రామం వద్ద ఒక వ్యక్తి సిమెంట్ ఇటుక తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. సిమెంట్ ఇటుక తయారీ ముసుగులో తమిళనాడులోని గుమ్మడిపూడి, చెన్నై ప్రాంతాలలోని ముడి ఇనుము పవర్ ప్లాంట్ పరిశ్రమల నుంచి సేకరించిన రసాయన వ్యర్థ పదార్థాలను భారీగా డంప్ చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ రసాయన వ్యర్థ పదార్థాలను క్రషింగ్ మిషన్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసి తయారైన మెత్తని పొడిని సిమెంట్ ఇటుకలలో ఉపయోగిస్తున్నారన్నారు. ఈ క్రమంలో పొడిగా మారుతున్న రసాయన వ్యర్థ పదార్థాలు సమీపంలోని నివాస గృహాలు, పంట పొలాలపై పడి విపరీత కాలుష్యంకు కారణమవుతోంది. ఈ కారణంగా తాము ఊపిరితిత్తులు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామని కోమటిగుంట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాలుష్యానికి కారణమవుతున్న ఓం శక్తి ఫ్లై యాష్ బ్రిక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నాము, ఎవరు వస్తారు రండి సార్, మమ్మల్ని మీరు ఏమన్నా కేసు పెట్టండి, మమ్మల్ని ఎత్తు మొత్తం. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గర్వందుల మహేష్ గౌడ్ అనే గీత కార్మికుడు బెట్టింగ్ యాప్లో 25 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన మహేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. టీంలకు అలవాటు పడి బెట్టింగ్సే అది అలవాటు అయ్యి కొద్దిగా పొంగిపోయి బాధపడి ఇట్లా చేసుకున్నాడు. అప్పులు కొద్దిగా ఉన్నాయి, అప్పులు కూడా ఉన్నాయి, వాళ్ళ టార్చర్ కూడా కొద్దిగా ఉంటుంది. ఇవన్నీ బాగా మనస్తాపన చెంది ఎవరికి చెప్పుకోలేడు, ఇక చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నాడు నైట్. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు కృషితో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటిని అందించే దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాలు కాలువ ద్వారా నీటి మట్టం 3 అడుగులు ప్రవహించడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లోని నీటిని తోడగలుగుతున్నామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఎమ్మెల్యే చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబుతో ఆదేశాలతో బుధవారం ఉదయం ఎస్ఎంఆర్ పెదబాబు గోదావరి జలాల కాలువ నీటి మట్టాన్ని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటి మట్టాన్ని, బండ్ లీకేజీ శాశ్వత పరిష్కార పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దబాబు మాట్లాడుతూ గోదావరి కాలువ ద్వారా జలాలు నీటి మట్టం 3 అడుగులు ప్రవహించడం ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి మోటార్ల ద్వారా నీటిని తోడగలుగుతున్నామన్నారు. మార్చి 10వ తారీఖు లోపు బండ్ లీకేజీ శాశ్వత పరిష్కార పనులు పూర్తవుతాయని తెలిపారు. బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ ఫైట్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి ప్రారంభించారు. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సుప్రజ, వైస్ చైర్మన్ రవీంద్రారెడ్డి వారి చేతుల మీదుగా శనగలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో శనగ పంటను కొనుగోలు చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు దళారుల బారిన పడకుండా నేరుగా కేంద్రానికి పంట తీసుకురావాలని సూచించారు. కొనుగోలు చేయడం జరుగుతుంది. మీ డబ్బులు ఏదైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఒక 2 నుంచి వారం రోజుల్లో వారి అకౌంట్లోకి డైరెక్ట్గా నాఫెడ్ ఈరోజు వారి నిధులు వారి అకౌంట్కు నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లాలో దాదాపు 20 కేంద్రాలు ఇటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ మార్కెట్ ద్వారా ఈ కొనుగోలు జరుగుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి అనుమానాలు లేకుండా నేరుగా దళారులను ఆశ్రయించకుండా కూడా కనీస మద్దతు ధర కల్పించింది. అవి ఈ శనిగల కేంద్రం ద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు దళారీ వ్యవస్థ అనేది దళారులను నమ్మి మోసపోకూడదు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరఫున కూడా మేము ప్రతి ఒక్క సీజన్లో కనీస మద్దతు DCMS హ్యాండ్ ఓవర్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లు పంచడం జరిగింది. ఈ మధ్యకాలం రోజు మేము వారం ఈడ 2 మండలాలు RS కేసులో కొన్ని ఇబ్బందులు జరిగితే కలెక్టర్ గారు కూడా 2 సెంటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం అప్పటికప్పుడు DCMSలో కూడా ప్రొక్యూర్మెంట్ చేసి అక్కడి నుంచి కూడా సొసైటీల ద్వారా కూడా పంపకం జరుగుతుంది. ఖచ్చితంగా వాటికి ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, మనం పరిష్కరించాల్సిన విధానం ఉంది. అండ్ రోజు మేము ఒక టీం లాగా ఏర్పడి ప్రతి 2-3 రోజులకి ఒక షీట్ లాగా పెట్టుకొని ఎక్కడెక్కడ రైతులకి ఇండెంట్ వస్తుందో ఇది ఇక్కడ ఏమైందంటే ఈ క్రాప్ విధానంలో మనం యూరియా ఇస్తున్నాం, కానీ ఈ క్రాప్ విధానంలో గతంలో ఎంత పంట వేసినామో ఉంది కానీ ముందు చూపు లేదు. ఎందుకంటే ఎట్లా వేస్తామో తెలియదు. అందుకే నేను ఇందాక నార్కాట్పల్లి మండల కేంద్రంలో లారీ అదుపు తప్పి మెడికల్ షాప్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రానైట్ లోడుతో నల్లగొండ నుంచి నార్కట్పల్లి మండల కేంద్రంలోకి వస్తున్న లారీ నల్లగొండ చౌరస్తా వద్ద రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో అదుపు తప్పి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఫుట్పాత్ పై పండ్లు కొనుగోలు చేసిన మాండ్రా గ్రామానికి చెందిన మేడి కృష్ణ, పండ్ల వ్యాపారి గౌస్ పాషాని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ, గౌస్ పాషా లారీ కింద ఇరుక్కుపోయారు.
సీఏ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ క్రేన్ సహాయంతో లారీని బయటకు తీస్తుండగా కృష్ణ మృతి చెందాడు. పండ్ల వ్యాపారి గౌస్ పాషా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోవడంతో సుమారు 5 గంటలు శ్రమించి లారీ డ్రైవర్ని తీశారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching One TV News.